శంకర్ గారు 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి 11 వరకు దాదాపు 4.5 నెలల పాటు 5 నెలలు అనుకోండి, 4 నెలలు 5 నెలల మధ్య కాలంలో 24 సార్లు దొంగతనం చేశాడు సార్. అతను 24 సార్లు సీసీ కెమెరాల నిఘా నుంచి తప్పించుకున్నాడు, విజిలెన్స్ అధికారుల నిఘా నుంచి తప్పించుకున్నాడు, సెక్యూరిటీ నిఘా నుంచి తప్పించుకున్నాడు, అనేక వలయాలను దాటుకుని బయటకు రాగలిగాడు. అంటే 24 సార్లు బయటికి తీసుకొచ్చాడు గోల్డ్. ఈ నిఘా వ్యవస్థను చూస్తుంటే తిరుమలలో ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటిది లోనికి కూడా ఎలాంటి పదార్థాలైనా తీసుకెళ్ళిపోవచ్చా? అసాంఘిక శక్తులు ఎలాంటివైనా తీసుకెళ్ళిపోవచ్చా? ఎటువంటి ఇతనికి సహకారం లభించకుండా ఉంటే, అధికారులు ఎవరు సహకరించకుండా ఉంటే 24 సార్లు టెంపుల్ లోపల నుంచి లేకపోతే పరకామణి ప్రాంతం నుంచి బయటకు ఎలా తీసుకురాగలిగాడు? తిరుమల పరిణామాలు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి ఈశ్వర్ గారు. ఈ రోజు నేరుగా అలిపిరి దగ్గరలో నోట్ల కట్టలు దొరికాయి. పైగా తిరుమల కొండపైకి వెళ్ళి నాణ్యాలు మార్చుకోవడం అనేటువంటి ప్రచారం సాగుతుంది. అంటే ఎలాంటి స్థితిలో తిరుమల పరిస్థితి ఉన్నాయో ఈ వరుస పరిణామాలన్నీ మనకి తెల్లం చేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పుడు 24 సార్లు ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డారు అన్నట్టుగా ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి ఒక్కరే ఇంత మొత్తం చేయగలరా అంటే ఎవరికైనా మొత్తం భక్తులందరికీ ఇట్టే అర్థమవుతుంది. ఒక్కరితో ఇంత పెద్ద స్కెచ్, ఇంత పెద్ద వ్యవహారం సాధ్యం కాదు. దీని వెనక చాలా మంది తోడ్పాటు ఉంటుంది, చాలా మంది పాత్రదారులు సూత్రధారులు పక్కాగా ఉంటారు అనేటువంటి విషయం వెల్లడవుతుంది. దీన్ని వెలుగులో తీసుకొచ్చి అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అన్నది తేల్చడానికి ప్రభుత్వం స్పందించాల. ఆశ్చర్యం ఏంటంటే ఇలా వరుస ఘటనలు, వరుస ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా పూర్తి మౌనాన్ని పాటిస్తోంది, విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తుంది. చాలా విడ్డూరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి విషయం. నిన్నే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిఆర్డిఏ నుంచి 12,000 రూపాయలు విలువైనటువంటి భూమి కొనుగోలు చేయాల్సి వచ్చింది. శ్రీ వెంకటేశ్వరుడు ఆలయం కట్టడానికి భూమి కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. తొలిసారిగా చంద్రబాబు నేతృత్వంలో అమరావతిలో అలాంటి ప్రయత్నం చేశారు అనేటువంటి విషయం వెలుగులోకి వస్తే ఆ విషయాన్ని విపక్షం ప్రస్తావిస్తే అధికార పక్షం నుంచి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దాఖలాలు. పోనీ ఆ విషయం మాట్లాడలేదు. ఈ పరకామణిలో ఇంత పెద్ద దొంగతనం, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, సాధారణ ఉద్యోగి ₹1 కోటి విలువైనటువంటి బంగారం, వెండి, ఇతర నగలు దొంగతనం చేయడం, దొంగతనం తీసుకెళ్లింది మళ్ళీ బ్యాంకుల్లో, అదేవిధంగా జ్యువెలర్ షోరూమ్స్ లో తాకట్టు పెట్టడం, అమ్ముకోవడం, ఇలాంటి పెద్ద వ్యవహారం సాగించాడంటే ఒక్క సింగిల్ మ్యాన్ సాగించాడని ఎవరు నమ్మేటువంటి అవకాశం ఉండదు. అలాంటి ఏ కోసానా వీలు కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈ విషయం మీద స్పందించి ఈ విషయానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని భక్తులకి, ఆ దేవదేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిపినటువంటి ప్రభుత్వం మాత్రం పూర్తిగా విషయాన్ని తొక్కిపెట్టేసేటువంటి ప్రయత్నంలో ఉండడమే కలవరపరిచేటువంటి విషయం. ఎందుకంటే ఇంత పెద్ద ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత నిర్దిష్టమైనటువంటి రీతిలో ప్రభుత్వమే స్పందించాల్సి ఉంటే ఏమాత్రం మాట్లాడలేదు. పైగా అసెంబ్లీలో, మండలిలో మాట్లాడుతుంటారు, మా కులదైవం అని చెప్తారు. మా వెంకటేశ్వర స్వామిని అచ్చెన్నాయుడు శాసన మండలిలో మాట్లాడారు. మా వెంకటేశ్వర ఆయన వెంకటేశ్వర స్వామి అట, జనం ఎవరికి దేవుడు కాదట, దేవుడు అందరికీ కాదట ఆయన చెప్తున్నటువంటి మాటలను బట్టి. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, అలాంటి శ్రీవారి ఆలయంలో ఇంత పెద్ద నేరం జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరిగితే దానికి సంబంధించినటువంటి విషయం మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. అందుకు సిబిఐ వస్తుందా, సుప్రీంకోర్టు జడ్జి వస్తారా, ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి రీతిలో విచారణ చేసి పూర్తి వాస్తవాల్ని ఆ కానుకలు సమర్పించి భక్తి విశ్వాసాలతో అక్కడ సాగేటువంటి భక్తులందరికీ వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం మాట్లాడకుండా విషయాన్ని పూర్తిగా తొక్కిపెట్టేద్దాం, దాచిపెట్టేద్దాం, జనం దృష్టికి రాకుండా చూద్దాం, జనాలకి వాస్తవాలు తెలియకుండా చేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం ఏ విధంగానూ తగదు. ఇది చంద్రబాబు చేస్తున్నటువంటి అతిపెద్ద ఆచారంగా శ్రీవారికి కీర్తిని, శ్రీవారికి అర్పిస్తున్నటువంటి కానుకలు దోపిడీ జరుగుతున్నా దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం అంటే అత్యంత ఘోరమైనటువంటి నేరంగా చెప్పాల్సి ఉంటుంది. ఎస్ వెంకటరెడ్డి గారు, ఈ పెంచలయ్య దొంగతనం కేసు బుక్ అయిన తర్వాత, అతను రిమాండ్కి పంపించిన తర్వాత చాలా సులభంగా బెయిల్ వచ్చి బయటకు వచ్చేశారు. బెయిల్ మీద బయటకు రావడంలో టీటీడీ కోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడమే కారణం
అనేటటువంటి మాట వినిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే టీటీడీ కోర్టులో వాదనలు వినిపించలేకపోయిందా? అతను లోపలుంటే ప్రమాదకరం, బయటకు వచ్చేస్తేనే మంచిదనేమన్నా భావించారా ఎవరైనా? సార్ 100%. లేకపోతే మీకు ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ₹1,00,00,000 విలువైనటువంటి బంగారం కానీ వెండి కానీ తిరుమల దేవుడికి సంబంధించి చిన్న వ్యవహారమేం కాదు. అది భక్తుల మనోభావాలను దెబ్బతీయటం, దేవుడు సొమ్ముని కొట్టేయటం, దాన్ని మళ్ళీ అమ్మేయటం, లేదంటే మళ్ళీ దాన్ని తాకట్టు పెట్టేయటం, ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తే వీళ్ళు దానికి నిజంగా సరైనది నుంచి, ఇదిగోండి అంతకుముందు పరకామణిలో ఒక దొంగతనం జరిగింది 72,000. అప్పుడు 72,000 దొంగతనం జరిగినప్పుడు అతని ఆస్తి, అతనికి ఉన్నటువంటి యావదాస్తి మొత్తం దాదాపుగా 14 నుంచి 15 కోట్ల ఆస్తి. ఇప్పుడు మార్కెట్ విలువ ఇప్పుడు 100 కోట్లు ఉంది. అప్పుడు తీసుకున్నప్పుడు 15 కోట్లు అండి, అది అఫీషియల్ గవర్నమెంట్. ఇప్పుడు ఆస్తి 100 కోట్లు. 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల విలువైనటువంటిది టీటీడీకి లోకాయుక్త అంటే మీ న్యాయస్థానం ఆధ్వర్యంలోనే దాన్ని అలా తీసుకోవటం జరిగింది. మరి ఇతని దగ్గర ఇప్పుడు ఇతని ఆస్తులు, ఇతను కొన్నవన్నీ కూడా వివరాలు తీసుకోవాలి. ఇతనికి బెయిల్ వస్తే బయటకు వెళ్తే ఇతను ప్రభావితం చేస్తాడు అని ఎందుకు టీటీడీ తరపున లాయర్లు చెప్పలా అంటే, దీని వెనకాల పెద్ద రింగు మాస్టర్లు ఉన్నారు, పెద్ద దొంగలు ఉన్నారు, దొంగ మాస్టర్లు ఉన్నారు, అందుకని చెప్పలా. ఇదొక్కటే కాదండి, చెన్నైలో అతను మీరు అన్న కృష్ణకుమార్ అనేటటువంటి ఆ సీనియర్ అసిస్టెంట్ టీటీడీలో ఇప్పుడు కూడా ఉద్యోగంలో చేస్తున్నాడు. అతను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఎంత గొప్పతనమో చూడండి. అతను స్టిల్ ఉద్యోగంలో ఉన్నాడు. ఏది $950 విదేశీ కరెన్సీ దొంగతనం చేసి దాదాపుగా 87 లక్షలు దొంగతనం చేసినాడు. ఈ రోజు మళ్ళీ ఉద్యోగంలో ఉన్నాడు. ఏం జరుగుతా ఉంది? అతను యాంటిసిపేటరీ బెయిల్ మీద వస్తే రేపొద్దున 8 కోట్లు దొంగతనం చేయడా అంటే దీని వెనకాల పెద్దలు ఉన్నారనే కదా అర్థం. మరి వాళ్ళందరూ వీళ్ళని కాపాడుతున్నారనే కదా ఈ ఉద్యోగులు. అప్పట్లో రవికుమార్ కేసులో 15 కోట్ల వరకు రికవర్ చేశారు. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ 2 కేసులు మీరు ప్రస్తావిస్తున్నటువంటి 2 కేసుల్లో ఎవరి దగ్గర నుంచి ఎంత రికవర్ చేయాలి? సార్ ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి ఈఓ అండ్ చైర్మన్ ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళ కాపాడుతూ వస్తుందంటే వీళ్ళ హస్తం ఉంది. అందుకని ఇప్పుడు అతని దగ్గర చైర్మన్ దగ్గర నుంచి రికవరీ చేయాలి దీన్ని. 72,000 రూపాయలకి దాదాపుగా 15 కోట్ల రూపాయల ఆస్తిని తీసుకున్నప్పుడు, మరి ఇక్కడ ఇతను ₹1,00,00,000 దొంగతనం చేసినప్పుడు ఎన్ని 100 కోట్ల రూపాయలు రికవరీ చేయాలి? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ డబ్బులు లేని వాళ్ళు అయితే ఓకే. TV5 చైర్మన్ అలియాస్ టీటీడీ చైర్మన్ దగ్గర ఉన్నాయి డబ్బులు, లేదంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. ఆయన చెప్పాడు కదా అప్పుడే నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పి. మరి నీకు నిజంగా నీ తిరుమల నీ విలవేలుపు అయితే, వెంకటేశ్వర స్వామి మీద నీకు భక్తి ఉంటే, మరి నువ్వు రికవరీ అక్కడ చేయిస్తావా, నీ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడతావా? దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలి ఈశ్వర్ గారు. ఇది చిన్న చితక విషయం కాదు. ఇదేదో ఆషామాషిగా ఏదో అక్కడ రీల్స్ చేసుకున్న అంశం కాదు. ఎవడో వచ్చి రీల్స్ చేసి 5 నిమిషాలు వెళ్ళిపోయడం అంశం కాదు. ఈ రోజు తిరుమలకు సంబంధించినటువంటి భక్తుల మనోభావాలు ఆస్తి అది. ఖచ్చితంగా దీని మీద విచారం జరగాలి.